క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని నంద్యాల పట్టణంలో ఎస్పీజీ హైస్కూల్ క్రీడా మైదానంలో శనివారం క్రికెట్ పోటీలను బిషప్ రెవరెండ్ సంతోష్ ప్రసన్న ప్రారంభించారు. ఎస్పీజీ క్రీడా మైదానంలో 8 పాస్ట్రేట్స్ క్రికెట్ టోర్నమెంట్ను బిషప్ రైట్ రెవరెండ్ సంతోష్ ప్రసన్న రిబ్బన్ కట్ చేసి బ్యాటింగ్ చేసి రెండు టీంలను పరిచయం చేసుకున్నారు. టాస్ గెలిచి హోలీ క్రాస్ కేథడ్రల్ పాస్టరేట్ ఏ టీం వర్సెస్ పాస్టరేట్ 8 మధ్య జరిగింది. టాస్ నెగ్గి పాస్టరేట్ ఏ బ్యాటింగ్ ఎంచుకుంది. 10 ఓవర్లు ఆడే ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు 10 ఓవర్లలో 126 పరుగులకు 5 వికెట్లు కోల్పోగా సెయింట్ మాథ్యూస్ పాస్టరేట్ 8 వారు 8.4 ఓవర్లలో 53 పరుగులకే ఆలౌట్ అయ్యారు. హోలీ క్రాస్ పాస్టర్స్ 1 విజయం సాధించింది. బిషప్ మాట్లాడుతూ చక్కటి స్పోర్ట్స్మెన్ స్పిరిట్తో ఆడాలని, గెలుపోటములు దైవాధీనం కాబట్టి పోరాట పటిమను ప్రదర్శించి జయాపజయాలను సమానంగా స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ ప్రభుదాస్, ట్రెజరర్ నందం ఐజక్ బాబు, అసిస్టెంట్ సెక్రటరీ ఎం స్టీఫెన్, రెవరెండ్ జోసెఫ్ బాబు, కన్వీనర్లు వి సురేష్ పాల్, జెడ్ రిచర్డ్ మరియు గురువుల బృందం తదితరులు పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలో హోలీ క్రాస్ కేథడ్రల్ సంఘం వారు నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ వేడుకల్లో మనమున్నాము. ఈ యొక్క వేడుకలను ప్రారంభించుటకు నంద్యాల అధ్యక్ష మండల పీఠాధిపతిగా మీ మధ్య నేను ఉండటం చాలా సంతోషిస్తూ ఉంటున్నాను. క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి సిఎస్ఐ సంఘాల యవనస్తులకు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నాము. ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే, క్రిస్మస్ అంటేనే సంతోషం, క్రిస్మస్ అంటేనే ఆనందం, క్రిస్మస్ అంటేనే ఒక ఆట పాట. క్రిస్మస్ వస్తే పాడుతూ ఉంటాం, క్రిస్మస్ వస్తే ఆడుతూ ఉంటాం. సో ఒక సంతోషానికి ఒక గుర్తుగా ఈ పండుగ ఉంది కనుక ఈ సంతోషం క్రైస్తవ యవనస్తుల మధ్య ఇది ఉండాలని నంద్యాల అధ్యక్ష మండల హోలీ క్రాస్ కేథడ్రల్ వారు నిర్వహిస్తున్నటువంటి యొక్క ఆటలలో మీరందరూ కూడా చక్కగా పాల్గొని క్రీడా స్ఫూర్తిని చూపించాలి. యవనస్తులకు ఎందుకు గేమ్స్ కండక్ట్ చేస్తారంటే, మీలో క్రీడా స్ఫూర్తిని, స్పోర్టివ్ను ఇంప్రూవ్ చేసే దాని కొరకు దీన్ని పుట్టించడం జరుగుతుంది కనుక మీరు రానున్న దినాలలో ఒక సంఘ నాయకులుగా, సంఘ పెద్దలుగా, సంఘాన్ని నడిపించే యవనస్తులుగా మీరు ఉంటారు కనుక మీకు ఒక క్రీడా స్ఫూర్తిని ఈ ఆటల ద్వారా ఇచ్చి మీలో ఒక ఉత్సాహాన్ని నింపాలన్నదే ఈ యొక్క టోర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. దాని ఉద్దేశం ఏంటంటే యూనిటీగా ఉండాలని. మన 8 పాస్టర్లో ఉన్నటువంటి వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ వేరే కాబట్టి ఒక్కొక్క టీంకు మరొక టీంకు సంబంధాలు కలుగుతాయి, ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది, ఒకరికొకరు మాట్లాడుకోవడం జరుగుతుంది. ఆటలో తండ్రి గారు చెప్పినట్లుగా స్పోర్టివ్నెస్తో మీ టాలెంట్ బయటపెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇనాగ్రేషన్ అంటేనే ఎన్ని పాస్టేట్లు ఉన్నాయో అన్ని పాస్టేట్ల టీమ్స్ అన్నీ రావాలి యాక్చువల్గా. కానీ ఈరోజు ఆడే 2 టీంలు మాత్రమే వచ్చాయి. కనుక ముగింపు కార్యక్రమానికి అందరూ ఉండేటట్టు చూడాలి. ముఖ్యంగా ఈ ఆట చాలా చక్కగా ఆడుకోండి. ఎలాంటి కోపతాపములు కానీ ఇవి లేకుండా ఫ్రెండ్లీగా మీరందరూ ఆడుకోవాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులకు